హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ పాలిటీ క్లాసెస్. మనం లాస్ట్ క్లాస్లో ఫెడరల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేసాం. అయితే ఈ క్లాస్లో మనము సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఈ కోర్స్ గురించి మీకు తెలియాలి. ఇది ఒక కాంప్రహెన్సివ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ పాలిటీ మీద. స్పెషల్లీ మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్కి అయితే డిజైన్ చేసాము. అండ్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు నా పేరు వినాయక్. అయితే నేను ఈ ఇండియన్ పాలిటీ క్లాసెస్ అయితే తీసుకుంటాను. అయితే టాపిక్లో వెళ్తే కనుక సెంటర్ స్టేట్ రిలేషన్స్. సెంటర్ గవర్నమెంట్కి సెంటర్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది, అలాగే స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉంటుంది. ఆ టూ గవర్నమెంట్స్ ఉంటాయి కాబట్టి అలాగే వీళ్ళ మధ్య ఒక కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఒక గుడ్ గవర్నెన్స్ అనేది చేయడానికి. అండ్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫెడరల్ ఇన్ స్ట్రక్చర్లో ఉన్నా కూడా అలాగే మనము పవర్స్ అనేది లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ ఫైనాన్షియల్గా డివైడ్ అయితే చేసుకున్నాం. అండ్ జ్యుడిషియల్ ఏది ఉందో అది మాత్రం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. అది స్పెషల్లీ మనము లాస్ అనేది ఎన్ఫోర్స్ చేయడానికే ఉంది. సో దాన్ని అయితే మనం డివైడ్ చేసుకోలేదు. అండ్ మనం ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏది ఉందో సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏది ఉందో దానికి ఒక కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం మనం ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈ చాప్టర్లో మనము ఆ కోఆర్డినేషన్ ఎలా ఉందో, అలాగే వాళ్ళ ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయో, అలాగే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా కోఆర్డినేట్ చేస్తుంది, అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎలా కోఆర్డినేట్ చేస్తుంది, అలాగే వాళ్ళ మధ్య ఎలా రిలేషన్స్ ఉన్నాయో ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తామన్నమాట. అలాగే సెంటర్ స్టేట్ రిలేషన్స్ని మనము ఇలా స్టడీ చేస్తాం, 3 టైప్స్గా స్టడీ చేస్తాం: లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్గా మనము డిస్కస్ అయితే చేస్తాము. అయితే మనము లెజిస్లేటివ్ రిలేషన్స్ అనేది ఆర్టికల్ 242, 245 నుంచి 255 వరకు ఉంటుంది. అలాగే మనము అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అనేది 256 నుంచి 263 వరకు ఆర్టికల్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఫైనాన్షియల్లో చూసుకుంటే ఫైనాన్షియల్ రిలేషన్స్కి వస్తే 268 నుంచి 293 ఆర్టికల్స్ అయితే డీల్ చేస్తాయి. అండ్ ఈ లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ ఏది ఉందో అది పార్ట్ లెవెల్లో అయితే వస్తుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ రిలేషన్ అనేది పార్ట్ 12లో అయితే వస్తుంది అనమాట. అయితే ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ లెజిస్లేటివ్ రిలేషన్స్ పార్ట్ లెవెల్ ఆర్టికల్ 245, 255 అయితే డీల్ చేస్తుంది. 245 నుంచి 255 అయితే డీల్ చేస్తుంది. అండ్ టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ చూసుకుంటే మనం పార్లమెంట్కి అయితే పవర్ అయితే ఉందన్నమాట. ఒక స్టేట్ ఇండియన్ టెరిటరీలో ఏ పార్ట్లో అయినా లా అయితే చేయడానికి. అదే మనం స్టేట్ గవర్నమెంట్లో చూసుకుంటే ఒక స్టేట్ ఏరియాలో ఏ పార్ట్లో అయినా మనము లా చేయడానికి అయితే అధికారం ఉంది. అండ్ ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేచర్ అంటే ఒక పార్లమెంట్కి అయితే పవర్ అయితే ఉంది. ఒకవేళ ఇండియన్ టెరిటరీ కాకపోయినా వేరే టెరిటరీలో ఉన్నా కూడా మన ఇండియన్ సిటిజన్స్కి వాళ్ళకి అప్లికేబుల్ అయ్యేలాగా ఒక లా అయితే చేయడానికి పార్లమెంట్కి అయితే పవర్ అయితే ఉంది. అందుకోసం మనం ఎక్స్ట్రా టెరిటోరియల్ లెజిస్లేషన్ అని చెప్తాం. అలాగే కాన్స్టిట్యూషన్ రిస్ట్రిక్షన్ ఆన్ ద టెరిటోరియల్ జ్యుడిడిక్షన్ ఆఫ్ పార్లమెంట్. అలాగే ఈ యూనియన్ టెరిటరీస్ ఏ ఉన్నాయో అవి అనేది మన ప్రెసిడెంట్ హ్యాండ్లో అయితే ఉంటాయి అన్నమాట. అయితే ప్రెసిడెంటే రెగ్యులేట్ చేస్తారు. అలాగే ఒక పీస్ ప్రోగ్రెస్ అండ్ గుడ్ గవర్నమెన్స్కి ఏదైనా లా అవసరం ఉందనుకుంటే ప్రెసిడెంట్ ఆ లాస్ అనేది క్రియేట్ చేసి అలాగే అవి అప్లికేబుల్ అనేది చేస్తారనమాట. అలాగే ప్రెసిడెంట్కి ఒకవేళ పార్లమెంట్ లా చేసినా కూడా అలాగే ఈ ప్రెసిడెంట్ ఒక అమెండ్ చేయడానికి పవర్స్ ఉంది. అలాగే ఒక రిపీల్ చేయడానికి, ఒక పార్లమెంట్ లాస్ అనేది రిపీల్ చేయడానికి ఒక పవర్ అయితే ఉందన్నమాట యూనియన్ టెరిటరీస్ మీద. అండ్ గవర్నర్ ఈజ్ ఎంపవర్డ్ టు డైరెక్ట్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ డస్ నాట్ అప్లై టు షెడ్యూల్ ఏరియా. అండ్ ఈ గవర్నర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకైతే పవర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఏదైనా పార్ట్లో షెడ్యూల్ ఏరియాస్కి ఒక లా అనేది అప్లికేబుల్ కాకుండా చూడాలనుకుంటే ఒక గవర్నర్ డెసిషన్ తీసుకుంటే ఒకవేళ ఈ లా అనేది అప్లికేబుల్ కావద్దు ఈ ఏరియాకి అనుకుంటే గవర్నర్ కెన్ టేక్ స్టెప్స్ అని చెప్పచ్చు మనం. ఎందుకంటే గవర్నర్ స్టాప్ చేయొచ్చు కూడా ఆ లాస్ని అప్లికేబుల్ కాకుండా చూడడానికి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్ అయితే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి మనం ఇదైతే తీసుకున్నాం. దాంట్లో ఫెడరల్ లిస్ట్, ప్రొవిన్షియల్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అయితే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ యూనియన్ లిస్ట్లో చూసుకుంటే ఇప్పుడు వరకు ప్రెజెంట్ 98 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అండ్ యూనియన్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ పార్లమెంట్కి అయితే పవర్ ఉంది. యూనియన్ లిస్ట్లో
ఉన్న సబ్జెక్ట్స్ మీద లా చేయడానికి. అండ్ స్టేట్ లిస్ట్లో ఇప్పటి వరకు 59 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ స్టేట్ లెజిస్లేచర్కి పవర్ అయితే ఉంది మనం స్టేట్ సబ్జెక్ట్స్లో లాస్ చేయడానికి. అండ్ కాంకరెంట్ లిస్ట్లో ప్రజెంట్ 52 అయితే ఉన్నాయి. అండ్ 52 ఉన్నా కూడా ఈ పార్లమెంట్ లేదా స్టేట్ లెజిస్లేచర్కి అయితే పవర్స్ అయితే ఉందన్నమాట ఒక కాంకరెంట్ లిస్ట్లో ఒక లాస్ చేయడానికి. అండ్ రెసిడ్యూరీ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఒకవేళ ఈ యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్లో ఆ సబ్జెక్ట్ అనేది లేకపోతే ఆ పవర్స్ అనేది పార్లమెంట్కి అయితే ఉంటాయి అన్నమాట ఆ సబ్జెక్ట్స్ మీద ఏదైనా లా తీసుకోవడానికి. అండ్ పార్లమెంట్ హ్యాస్ ద పవర్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ మ్యాటర్ ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ టెరిటరీ ఆఫ్ ఇండియా నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ఎ స్టేట్ ఈవెన్ దో దట్ మ్యాటర్ ఈస్ వన్ విచ్ ఈస్ న్యూమరేట్. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే పార్లమెంట్కి అయితే పవర్ అయితే ఉందన్నమాట ఒక లా అనేది చేయడానికి. ఏదైనా టెరిటరీ ఏ పార్ట్లో అయినా సరే టెరిటరీ ఆఫ్ ఇండియా ఒకవేళ స్టేట్ సబ్జెక్ట్లో ఉన్నా కూడా మనకు స్టేట్ సబ్జెక్ట్లో ఉన్నా కూడా ఆ సబ్జెక్టు దాని మీద మనం పార్లమెంట్ అనేది లా చేయడానికి కూడా అధికారం ఉందన్నమాట. దిస్ ప్రొవిజన్ హ్యాస్ రిఫరెన్స్ టు యూనియన్ టెరిటరీస్ ఆర్ ఎక్వైర్డ్ టెరిటరీస్. అండ్ ఇది ఏది ఉందో అవి యూనియన్ టెరిటరీస్ అండ్ ఎక్వైర్డ్ టెరిటరీస్కి అప్లికబుల్ అవుతుందన్నమాట. అమెండ్మెంట్ 101 అమెండ్మెంట్. ఈ అమెండ్మెంట్ అనేది జిఎస్టీ గురించి చెప్తుంది. అయితే జిఎస్టీ అనేది కాంకరెంట్ లిస్ట్లో వస్తుంది. అండ్ దీని మీద మనకు యూనియన్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ పార్లమెంట్కి అయితే స్టేట్ లెజిస్లేటివ్ అండ్ పార్లమెంట్కి అయితే పవర్ ఉందన్నమాట దాని మీద లాస్ తీసుకోవడానికి. సపోజ్ ఒకవేళ లా అనేది ఇంటర్ స్టేట్ మీద తీసుకోవాలని ఉంటే కనుక ఆ సిచ్యువేషన్లో సెంట్రల్ అయితే తీసుకుంటుంది అనమాట. విచ్ లా ప్రివేల్ అని చూసుకుంటే యూనియన్ లిస్ట్ అనేది చాలా పవర్స్ ఉన్నాయి, చాలా పవర్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ అనేది కాంకరెంట్ లిస్ట్, తర్వాత థర్డ్ వన్ అయితే స్టేట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ లిస్ట్ ఆఫ్ ఆల్ ద అదర్ లిస్ట్ అని చెప్పుకోవచ్చు. పార్లమెంటరీ లెజిస్లేటర్ ఇన్ ద స్టేట్ ఫీల్డ్. ఒకవేళ రాజ్యసభ పాస్ చేస్తే కనుక రిజల్యూషన్ ఆ సిచ్యువేషన్లో మనము స్టేట్ లిస్ట్ మీద మనము పార్లమెంట్ అనేది ఒక లా అయితే చేస్తుందన్నమాట. అలాగే నెసెసరీ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్, అది నేషనల్ ఇంట్రెస్ట్కి అయితే ఉండాలి నెసెసరీగా. అండ్ 2/3 ఆఫ్ మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. అయితే దానికి 2/3 మెంబర్స్ అనేది ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అయితే చేయాలి. అండ్ రిజల్యూషన్ రిమైన్ ఇన్ ఫోర్స్ ఫర్ 1 year. అయితే ఆ రిజల్యూషన్ అనేది 1 year వరకు ఉంటుంది. ఇట్ కెన్ బి రిన్యూడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ బట్ నాట్ ఎక్సీడింగ్ 1 year. అలాగే 1 year అట్ ఏ టైం. అయితే ఈ రిజల్యూషన్ అనేది 1 year వరకు ఉంటుంది. అలాగే ఈ 1 year తర్వాత ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఇంకో ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ లాసెస్ ceases to have effect on the expiration of 6 months after the resolution has ceased to in the force. ఒకవేళ ఆ లా అనేది రిజల్యూషన్ అయిపోయినా కూడా ఆ 6 monthsలో ఒకవేళ రిజల్యూషన్ పీరియడ్ 6 months ఉంటే కనుక 6 months అయిన తర్వాత ఆ లా అనేది రిపీల్ అయితే అయిపోతుంది అని చెప్తున్నారు. డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ, ఆ నేషనల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పార్లమెంట్ ఎలా స్టెప్స్ తీసుకుంటుందో మనం చూద్దాం. పార్లమెంట్ ఎక్వైర్స్ ద పవర్స్ టు లెజిస్లేట్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్టీ మ్యాటర్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ద లాస్ బికమ్ ఇన్ఆపరేటివ్ ఆన్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ 6 months after the emergency has ceased to operate. అయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీ పీరియడ్లో మాత్రం పార్లమెంట్ అనేది ఒక లాస్ అనేది పార్లమెంట్ అయితే చేస్తుంది. స్టేట్ లిస్ట్ అయినా సరే, ఒక జిఎస్టీ అయినా సరే. సపోజ్ ఒకవేళ ఆ ఎమర్జెన్సీ 6 months ఉంటే కనుక 6 months టైంలోనే ఆ పవర్స్ ఏ లాస్ ఉన్నాయో ఆ పవర్స్ ఆ లా అనేది అప్లికబుల్ అయిపోతుంది. అలాగే 6 months ఆ టైం తర్వాత ఆటోమేటిక్గా ఆ లాస్ అనేది రిపీల్ అయితే అయిపోతాయి అన్నమాట. పవర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ టు మేక్ లాస్ ఆన్ ద సేమ్ మ్యాటర్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ బట్ ఇన్ కేస్ ఆఫ్ రిప్రూగెన్సీ బిట్వీన్ ఏ స్టేట్ అండ్ పార్లమెంట్ లా ద లేటర్ ప్రివీల్స్. అలాగే ఒక కాంకరెంట్ లిస్ట్లో చూసుకుంటే ఆ లా అనేది ఒక స్టేట్ లెజిస్లేటివ్ అయినా చేయొచ్చు ఒక లా, బట్
తర్వాత ఒకవేళ పార్లమెంట్ చేస్తే కనుక ఆ లా అనేది పార్లమెంట్ చేసిందే ప్రివేల్ అయితే అవుతుంది అని చెప్తున్నారు. వెన్ స్టేట్ మేక్స్ ఏ రిక్వెస్ట్, ఒకవేళ ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఒకవేళ 1 or more స్టేట్స్ ఒక లా చేయడానికి పార్లమెంట్ని అడిగితే కనుక ఆ సిచ్యువేషన్లో పార్లమెంట్ లా అయితే చేస్తుంది. బట్ ఒక కన్సెంట్ అయితే కావాలన్నమాట, స్టేట్స్ నుంచి కన్సెంట్, అలాగే రెక్టిఫికేషన్ ఆఫ్ ద స్టేట్స్ షుడ్ రెక్టిఫై టు బికమ్ లా టు యాక్ట్ అని చెప్పచ్చు. టు ఇంప్లిమెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, సపోజ్ ఒక మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ చేసింది, అది మన ఇండియా మొత్తానికి అప్లికేబుల్ చేయాలనుకుంటే అది ఒక పార్లమెంట్ అప్రూవల్ అయితే కావాలన్నమాట. పార్లమెంట్ అప్రూవల్ అనేది కావాలి. అలాగే ఇంటర్నేషనల్ ట్రీటీస్ అయినా సరే, అగ్రిమెంట్స్, కన్వెన్షన్స్, ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్ ఏ ఉన్నాయో అవన్నీ మనము ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అని చెప్పుకుంటాం. డ్యూరింగ్ ప్రెసిడెంట్ రూల్ టైంలో పార్లమెంట్ ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఒక లా మేడ్ సో బై ద పార్లమెంట్ కంటిన్యూస్ టు బి ఆపరేట్ ఈవెన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్. ఇట్ కెన్ బి రిపీల్డ్ ఆర్ ఆల్టర్డ్ ఆర్ రీఎనాక్టెడ్ బై ద స్టేట్ లెజిస్లేటివ్. అయితే లా ఒకవేళ ప్రెసిడెంట్ రూల్లో ఉందనుకోండి, స్టేట్లో ప్రెసిడెంట్ రూల్లో ఉన్నప్పుడు పార్లమెంట్ లాస్ అనేది కంటిన్యూ అయితే అవుతుంది. అండ్ ఈ లాస్ ఏమున్నాయో రిపీల్ అయినా చేయొచ్చు, ఆల్టర్ అయినా చేయొచ్చు, ఆర్ రీఎనాక్టెడ్ బై ద స్టేట్ లెజిస్లేచర్. సెంట్రల్ కంట్రోల్ ఓవర్ స్టేట్ లెజిస్లేచర్. గవర్నర్ కెన్ రిజర్వ్ సర్టన్ టైప్స్ ఆఫ్ బిల్స్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. అయితే సెంట్రల్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్ లెజిస్లేటివ్ అనేది ఒక గవర్నర్ అనేది ఒక సెంటర్ ఏజెంట్గా ఉంటారనమాట. అయితే ఈ గవర్నర్ అయితే ఏం చేస్తారంటే, ఒకవేళ ఒక లా అనేది స్టేట్ లెజిస్లేటివ్ పాస్ అయినా కూడా ఆ లా అనేది ఒకవేళ యాక్ట్గా మారాలన్నా ప్రెసిడెంట్ అసెట్ అయితే కావాలి. ఆ సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ ఒక డిస్క్రిమినేషనరీ పవర్స్, ఒక గవర్నర్ డిస్క్రిమినేషనరీ పవర్స్ అనేది చేయొచ్చు. అయితే వీటో అయితే చేయొచ్చు అనమాట, ఒకవేళ ఆపడానికి. లేదా అలాగే ప్రెసిడెంట్ ఒక అబ్సల్యూట్ వీటో కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఆ టైంలో ఆ బిల్లుని పాస్ చేయకుండా చూడడానికి. బిల్స్ ఆన్ సర్టన్ మ్యాటర్స్ ఇన్ స్టేట్ లిస్ట్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ ఓన్లీ విత్ ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. బిల్స్ ఇంపోజింగ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్. సపోజ్ ఒక జిఎస్టీ బిల్ అనుకోండి, అలాంటి టైప్స్ బిల్స్ ఉంటే కనుక అవి ఒకవేళ ప్రెసిడెంట్ అప్రూవల్తోనే ఆ బిల్ అనేది స్టేట్ లెజిస్లేచర్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ రిజర్వ్ మనీ బిల్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ బిల్స్ పాస్డ్ బై ద స్టేట్ లెజిస్లేచర్ ఫర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అయితే రిజర్వ్ మనీ బిల్స్ ఏ ఉంటాయో అవనేది అండ్ ఫైనాన్షియల్ బిల్స్ ఏ ఉన్నాయో అవనేది స్టేట్ లెజిస్లేచర్ ప్రెసిడెంట్కి అయితే పాస్ అయితే చేయడం జరుగుతుంది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో అనమాట. అండ్ గవర్నర్ కెన్ నాట్ మేక్ అన్ ఆర్డినెన్స్ వితౌట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఇన్ సర్టన్ కేసెస్. అలాగే గవర్నర్కి ఎవరు ఉంటారు, ఒక ఏజెంట్ లాగా ఉంటారు కదా సెంట్రల్ గవర్నమెంట్, అలాగే ప్రెసిడెంట్కి. అండ్ గవర్నర్ అనేది వితౌట్ పర్మిషన్ లేకుండా, ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా ఏ ఆర్డినెన్స్ అయితే చేయరనమాట. కెనాట్ మేక్ అన్ ఆర్డినెన్స్ వితౌట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ సర్టన్ కేసెస్. అయితే మనము లెజిస్లేటివ్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్. Coextensive with legislative powers except in a few cases. However, laws on concrete list are executed by states except when the constitution provisions or parliamentary laws specifically confers it on the state. ఇది చూసుకుంటే కనుక మనము స్టేట్ కాంక్రెంట్ లిస్ట్లో పవర్స్ అనేది ఒక స్టేట్ లిస్ట్ అనేది రూల్ అయితే చేస్తుంది. సపోజ్ ఒకవేళ పార్లమెంట్ లా అయితే చేస్తే కనుక ఆ సబ్జెక్ట్ మీద, ఆ సిచ్యుయేషన్లో స్టేట్ పవర్స్ కాకుండా పార్లమెంట్ పవర్స్ అనేది ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ ఆఫ్ స్టేట్ అండ్ ద సెంటర్. అయితే లాస్ అయితే చేస్తున్నారు కదా సెంటర్, బట్ ఈ ఆర్టికల్ 256 ఏది ఉందో లాస్ అయితే పార్లమెంట్ అయితే చేస్తుంది, బట్ స్టేట్
రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆ లాని అప్లికేబుల్ చేయడమే స్టేట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. 2 restrictions on the executive power of the state to ensure compliance with the law made by the parliament. అయితే మనము ఆ పార్లమెంట్ చేసే లాస్ ఏమున్నాయో అవి ఇక స్టేట్ అప్లికేబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నాట్ టు ఇంపెండ్ అండ్ ప్రిజుడిషియరీ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద సెంటర్. Article 365 says that where any state has failed to comply with any direction given by the center, president rule may be applied. అలాగే ఒకవేళ ఆ లాస్ అనేది చేయకపోతే కనుక ఆర్టికల్ 365 ఏం చెప్తుందంటే ఆ లా అనేది ఒకవేళ సెంట్రల్ లాస్ అనేది అప్లై చేయకపోతే స్టేట్స్ ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ప్రెసిడెంట్ రూల్ అనేది పెట్టడం జరుగుతుందన్నమాట ఆ స్టేట్ గవర్నమెంట్. Center direction to the state. Center is empowered to give directions to the state with regard to. అయితే సెంటర్ అనేది ఎంపవర్ అయితే ఉందన్నమాట ఒక స్టేట్ గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇవ్వడానికి. కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, ప్రొటెక్షన్ ఆఫ్ ఏ రైల్వే లైన్ విత్ ఇన్ ద స్టేట్, adequate facilities for instructions in the mother tongue at the primary stage of education to children belonging to linguistic minority groups in the state, drawing up and execution of a specified schemes for the welfare of scheduled tribes in the state. అండ్ ఈ ఆర్టికల్ 365 అనేది కింద ఉన్న సిచ్యుయేషన్స్లో కూడా అప్లికేబుల్ అవుతుందన్నమాట. సెంట్రల్ లెజిస్లేటివ్ పవర్ స్టేట్కి అండ్ అలాగే entrustment of executive powers, president with consent state government, governor with consent central government, parliament with consent state government. Mutual delegation of functions. Mutual delegation of administrative functions may be conditional or unconditional. Cooperation between the center and state. Full faith and credit to public acts, records and judicial proceedings of center and states. Parliament adjudication of a dispute, interstate reverse. అయితే మనము ఇంటర్స్టేట్ రివర్స్ డిస్ప్యూట్స్ ఏమున్నాయో దాని అలా టైప్ ఆ సిచ్యుయేషన్లో కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండ్ ప్రెసిడెంట్కి అయితే అధికారం అయితే ఉందన్నమాట ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. పార్లమెంట్ కెన్ అపాయింట్ ఏ అప్రోప్రియేట్ అథారిటీ టు క్యారీ అవుట్ ద పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ద ఇంటర్ స్టేట్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్, ఇంటర్కోర్స్. నో సచ్ అథారిటీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ సో ఫార్. అలాగే పార్లమెంట్కి అయితే పవర్ అయితే ఉంది ఒకవేళ ఇంటర్ స్టేట్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ మీద అండ్ కామర్స్ అండ్ ఇంటర్కోర్స్ అలాంటి సబ్జెక్ట్స్ మీద పార్లమెంట్ ఒక లా చేయడానికి అయితే అధికారం అయితే ఉందన్నమాట. ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 312 కాన్స్టిట్యూషన్ అథారైజ్ ద పార్లమెంట్ టు క్రియేట్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రాజ్యసభ రిజల్యూషన్. ఒకవేళ రాజ్యసభ అనేది రిజల్యూషన్ పాస్ చేస్తే కనుక ఆ సిచ్యువేషన్ టైంలో కొత్త ఆల్ ఇండియా సర్వీస్ చేయడానికి అధికారం అయితే ఉందన్నమాట. అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆర్ కంట్రోల్ జాయింట్లీ బై ద సెంటర్ అండ్ స్టేట్స్. అయితే ఈ ఆల్ ఇండియా సర్వీసెస్ ఏ ఉన్నాయో అవి సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అయితే కంట్రోల్ అయితే చేస్తుంది. అల్టిమేట్ కంట్రోల్స్ లైవ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఈ మ్యాక్సిమం పవర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఉందన్నమాట ఈ కంట్రోల్ చేయడానికి. వైల్ ద ఇమీడియట్ కంట్రోల్ వెస్ట్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. అయితే మ్యాక్సిమం కంట్రోల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. అండ్ సెకండ్లీ చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్కి ఇమీడియట్ కంట్రోల్ చేసే పవర్స్ కూడా ఉన్నాయన్నమాట. పబ్లిక్ సర్వీస్ కమిషన్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి డిస్కస్ చేసాం. చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కెన్ బి రిమూవ్డ్ ఓన్లీ బై ద ప్రెసిడెంట్. అయితే ఈ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరు ఉన్నారో అతను గవర్నర్ అయితే అపాయింట్ చేస్తారు. అలాగే రిమూవ్ చేయడానికి అయితే ప్రెసిడెంట్కి అయితే రూల్ ఉంది. అండ్ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. Parliament can establish a joint state public service commission for 2 or more states on the request of state legislature concerned
చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద జాయింట్ స్టేట్ పబ్లిక్ సబ్మిషన్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అయితే ఈ జాయింట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరుందో ఒక స్టేట్స్ కన్సెంట్తో పార్లమెంట్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ దాన్ని చైర్మన్స్ అండ్ మెంబర్స్ అనేది ప్రెసిడెంట్కి అయితే ఉంది అన్నమాట అధికారం. ఒకవేళ చైర్మన్ అండ్ మెంబర్స్ ఎవరు ఉన్నారో జాయింట్ స్టేట్ పబ్లిక్ కమిషన్, ఆ మెంబర్స్ని సెలెక్ట్ అండ్ అపాయింట్ చేయడానికి ప్రెసిడెంట్కి అయితే అధికారం అయితే ఉంది. అండ్ యూపీఎస్సీ కెన్ రిజర్వ్ ద నీడ్స్ ఫర్ ఎ స్టేట్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నర్ అండ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్. అలాగే యూపీఎస్సీ కూడా హెల్ప్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే, అలాగే ప్రెసిడెంట్ అప్రూవ్ చేస్తే, ఆ సిచ్యువేషన్లో యూపీఎస్సీ కూడా మనము ఇక హెల్ప్ కూడా చేస్తుందన్నమాట. యూపీఎస్సీ అసిస్ట్ ద స్టేట్స్ ఇన్ ఫ్రేమింగ్ అండ్ ఆపరేటింగ్ స్కీమ్స్ ఆఫ్ జాయింట్ రిక్రూట్మెంట్ ఫర్ ఎనీ సర్వీసెస్ ఫర్ విచ్ క్యాండిడేట్ ప్రొసెసింగ్ స్పెషల్ క్వాలిఫికేషన్ ఆర్ రిక్వైర్డ్. అలాగే యూపీఎస్సీ అనేది స్టేట్కి అయితే అసిస్ట్ అయితే చేయడానికి ఉందన్నమాట. ఒకవేళ వాళ్ళకి హెల్ప్ కావాలి, స్టేట్ గవర్నమెంట్స్కి హెల్ప్ కావాలనుకుంటే, ఒకవేళ రిక్రూట్మెంట్లో. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్. అయితే మనము ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉందని చెప్పుకున్నాం కదా. అయితే నో డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. అయితే మనము జ్యుడిషియరీ ఏది ఉందో ఓన్లీ ఇంటిగ్రేటెడ్ అయితే ఒక్కటే జ్యుడిషియరీ అయితే ఉంటుంది. అలాగే అది లాస్ని ఎన్ఫోర్స్ చేయడానికే ఉంటుందన్నమాట. అండ్ మనం సెంట్రల్లో సుప్రీంకోర్టు ఉంటుంది, అలాగే అది టాప్ మోస్ట్ కోర్ట్. అండ్ స్టేట్లో అయితే హైకోర్టు అయితే ఉంటుందన్నమాట. అండ్ పార్లమెంట్కి పవర్ కూడా ఉందన్నమాట. ఒకవేళ 2 or more స్టేట్స్కి కామన్ హైకోర్టు పెట్టాలి అనుకుంటే, ఆ సిచ్యువేషన్లో పార్లమెంట్కి పవర్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర అండ్ గోవాకి అయితే కామన్ హైకోర్టు అయితే ఉంది. అండ్ పంజాబ్ అండ్ హర్యానాకి కూడా ఒక కామన్ హైకోర్టు అయితే ఉంది. రిలేషన్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో రిలేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేషనల్ ఎమర్జెన్సీ 352. The center becomes entitled to give executive directions to a state or any matters. అయితే నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఆర్టికల్ 350 ఏం చెప్తుందంటే, సెంటర్కి అయితే పవర్ అయితే ఉందన్నమాట ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్షన్స్ ఇవ్వడానికి స్టేట్ గవర్నమెంట్కి. అయితే ఏ మ్యాటర్కైనా మనము సెంట్రల్ గవర్నమెంట్ అనేది డైరెక్షన్స్ అయితే ఇవ్వచ్చు. ప్రెసిడెంట్ రూల్. ద ప్రెసిడెంట్ కెన్ అస్యూమ్ to himself the functions of the state government and powers vested in the governor or any other executive authority in the state. అలాగే ఈ ప్రెసిడెంట్ రూల్ ఏది ఉందో ఆర్టికల్ 356 సిచ్యువేషన్లో ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఫాలో అవ్వకపోతే ఒక పార్లమెంటరీ లాస్, ఆ టైంలో ప్రెసిడెంట్ అనేది తనే ఇక ఒక రూల్ అయితే చేస్తారనమాట స్టేట్ గవర్నమెంట్. ఒకవేళ అతను లేకపోతే ఆ గవర్నర్ చేతి నుంచి అతను ఇక రూల్ అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ద సెంటర్ కెన్ డైరెక్ట్ ద స్టేట్ టు observe canons of financial properties and can give other necessary directions including the reduction of salaries of persons serving in the state. అయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 ఏం చెప్తుందంటే, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్కి అయితే స్టేట్ గవర్నమెంట్కి అయితే డైరెక్ట్ అయితే చేస్తుంది. ఒకవేళ ఆ మెంబర్స్ శాలరీ డిక్రీజ్ చేయడానికి, అలాగే ఎవరు స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ శాలరీస్ని డిక్రీజ్ చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్కి అయితే అధికారం అయితే ఉంది. అదర్ ప్రొవిజన్స్. ఆర్టికల్ 355 టు ప్రొటెక్ట్ స్టేట్స్ అగైన్స్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ టు ఎన్ష్యూర్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ బి క్యారీడ్ ఆన్ ద అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అయితే ఆర్టికల్ 355 ఏం చెప్తుందంటే, అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఉందో దానికైతే ఒక అధికారం అయితే ఉందన్నమాట. ఒక స్టేట్ గవర్నమెంట్ని ఎక్స్టర్నల్ అగ్రెషన్స్ అలాగే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ నుంచి కాపాడడానికి. అండ్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఒక పార్లమెంట్ లాస్ని ఫాలో అవ్వకపోతే ఆ సిచ్యువేషన్లో కూడా ప్రొవిజన్స్ అయితే ఉన్నాయన్నమాట. గవర్నర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ యాక్ట్ హ్యాస్ ఏ ఏజెంట్ టు ద సెంటర్. అయితే గవర్నర్ అనే అతను స్టేట్లో అయితే ఉంటారు. అలాగే
ఒక చెప్పాలనుకుంటే అతను ఒక ఏజెంట్ అనమాట, ఒక సెంటర్కి ఏజెంట్. సో అతను అతను ప్రెసిడెంట్ ఎవరు ఉన్నారో ప్రెసిడెంట్తో అపాయింట్ అయితే చేస్తారనమాట ప్రెసిడెంట్. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అపాయింటెడ్ బై ద గవర్నర్, రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఉంటారో అయితే అతను గవర్నర్ నుంచి అపాయింట్ అవుతారు, అలాగే ప్రెసిడెంట్ నుంచి రిమూవ్ అవుతారు. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ డివైజెస్: నీతి ఆయోగ్, నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్, జోనల్ కౌన్సిల్, నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్స్. అండ్ మనము అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ గురించి నేర్చుకున్నాం కాబట్టి ఇప్పటి నుంచి మనము ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అయితే ఫైనాన్షియల్ రిలేషన్స్ అనేది పార్ట్ 12 ఆర్టికల్ 264 నుంచి 293 వరకు అయితే ఈ ఫైనాన్షియల్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఆర్టికల్ 265 ట్యాక్సెస్ నాట్ టు బి ఇంపోజ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. అయితే ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ అయితే చేయకూడదు. సపోజ్ ఒకవేళ లా ఉంటే కనుక ఆ టైంలోనే మనము ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ అయితే చేయాలి. అలోకేషన్ ఆఫ్ taxation powers: Parliament or state legislature has exclusive power to levy taxes on subjects enumerated in the union and state list. అయితే మనం తెలుసు కదా, యూనియన్, స్టేట్ అండ్ కాంగ్రెంట్ లిస్ట్ ఏది ఉందో ఆ లిస్ట్లోనే ఆ పవర్స్ అనేది ఉంటాయి అన్నమాట. అయితే పార్లమెంట్ ఆర్ స్టేట్ లిస్ట్ ఏది ఉందో వాళ్ళ లిస్టులోనే వాళ్ళు ఇక ట్యాక్సెస్ లివీ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ స్టేట్ అనేది యూనియన్ లిస్టు ట్యాక్స్ మనం లివీ చేయాలనుకున్నా కూడా అదైతే సాధ్యమైతే కాదు. రెసిడ్యూరీ పవర్స్ ఇస్ vested in the parliament. Under this provision, parliament has imposed gift tax, wealth tax and expenditure tax. అయితే ఈ రెసిడ్యూరీ పవర్స్ అనేది పార్లమెంట్కే ఉన్నాయి అండ్ ఆ పార్లమెంట్కే ట్యాక్సెస్ అయితే ఇంపోజ్ చేయడానికి ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ ట్యాక్స్ అని, వెల్త్ ట్యాక్స్ అని, ఎక్స్పెండిచర్ ట్యాక్సెస్ అని, దీని మీద ట్యాక్సెస్ లీవీ చేయడానికి పార్లమెంట్కి అయితే అధికారం ఉంది. దేర్ ఆర్ నో ట్యాక్సెస్ ఎంట్రీస్ in the concurrent list. In other words, concurrent jurisdiction is not available with respect to tax legislation. అయితే ఈ కాంకరెంట్ లిస్ట్ ఏది ఉందో దాంట్లో అయితే ట్యాక్సెస్ గురించి అయితే ఏం లేదనమాట, ట్యాక్స్ ఎంట్రీస్ అయితే లేవు. అండ్ 101 Amendment Act of 2016 has made an exception by making a special provision with respect to GST. అండ్ మనము కాంకరెంట్ లిస్ట్లో ట్యాక్సెస్ ఎంట్రీస్ లేకపోయినా సరే మనము ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏది ఉందో 101 అమెండ్మెంట్ యాక్ట్ 2016లో ఏది ఉందో దాంతో ఒక ఎక్సెప్షన్ అనేది ఇచ్చామన్నమాట జిఎస్టీ ట్యాక్సెస్కి. కాన్స్టిట్యూషన్ అలాంగ్ విత్ సమ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ద taxing power of the state also draws a distinction between the power to levy and collect a tax and the power to appropriate and proceedings of the tax so levied and collect. Distribution of non-tax revenue గురించి డిస్కస్ చేద్దాం. మేజర్ సోర్సెస్ ఆఫ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ ద సెంటర్ అయితే పోస్ట్ అండ్ టెలిగ్రామ్స్, రైల్వేస్, బ్యాంకింగ్, బ్రాడ్కాస్టింగ్, coinage and currency, central public sector enterprises, and sheet and lapsing and others. ఇవన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్పుకోవచ్చు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ టు స్టేట్స్ అయితే స్టాట్యూటరీ గ్రాంట్స్ అనేది యూజువల్గా గ్రాంట్ చేసే గ్రాంట్స్ అనమాట. అండ్ డిస్క్రిమినేటరీ గ్రాంట్స్ అనేది స్పెషల్ గ్రాంట్స్ అని చెప్పుకోవచ్చు. ఆర్టికల్ 275 గ్రాంట్స్ టు ద స్టేట్ విచ్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. అయితే ఒక స్టేట్ గవర్నమెంట్స్కి గ్రాంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది ఒక ఫైనాన్షియల్ అసిస్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నాట్ టు ఎవ్రీ స్టేట్. అయితే ఈ స్టాట్యూటరీ గ్రాంట్స్ అనేది స్టేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ ఎవ్రీ స్టేట్కి అయితే కాదు. చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా. అయితే ఈ గ్రాంట్స్ అనేది కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ద కాన్స్టిట్యూషన్ ఆల్సో ప్రొవైడ్ for specific grants for promoting the welfare of scheduled tribes in a state or for raising the level of administration for the scheduled areas in the state. అయితే ఈ గ్రాంట్స్ మనము ఒక వెల్ఫేర్ స్కీమ్స్ చేయడానికి కూడా ఉందన్నమాట ఛాన్సెస్. అండ్ జస్ట్ లైక్ ఒకవేళ వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఇంపార్టెంట్ అని అనిపిస్తే కనుక
ఆ సిచ్యుయేషన్లో మనం సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టాట్యుటరీ గ్రాంట్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది, ఒకవేళ షెడ్యూల్ ఏరియాస్ ఉన్న స్టేట్స్ మాత్రమే. స్టాట్యుటరీ గ్రాంట్స్ అండర్ ఆర్టికల్ 275 ఆర్ గివెన్ టు ద స్టేట్స్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ కమిషన్. అయితే స్టాట్యుటరీ గ్రాంట్స్ అనేది మన ఫైనాన్షియల్ కమిషన్ ఏది ఉందో ఆ కమిషన్ రికమెండేషన్తోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 275లో అయితే ఉందన్నమాట. అండ్ సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అయితే డిస్క్రిమినేషరీ గ్రాంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 282 empowers both the center and state to make any grants for any public purpose even if it is not within their respective legislative competence. అయితే మనం సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్కి అయితే పవర్స్ అయితే ఉంది. ఒకవేళ పబ్లిక్ పర్పస్కి ఒక గ్రాంట్ అనేది అవసరం అని అనుకుంటే ఆ సిచ్యుయేషన్లో మనము స్టేట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ డిస్క్రిమినేషరీ గ్రాంట్ అనేది యూజ్ చేసుకొని రిలీజ్ అయితే చేస్తుందన్నమాట. These grants are also known as discretionary grants, the reason being that center is under no obligation to give these grants and the matter lies within the discretion. అయితే ఈ సెంటర్కి ఈ గ్రాంట్స్ డిస్క్రిషనరీ గ్రాంట్స్ అనేది అది పక్కా ఇవ్వాలి అనేది ఆబ్లిగేషన్ అయితే లేదు. ఒకవేళ సెంటర్కి అనిపిస్తేనే ఒకవేళ ఇవ్వాలనుకుంటేనే ఇస్తుందన్నమాట. దీస్ గ్రాంట్స్ ఆర్ to help the state financial to fulfill planned targets and to give some leverage to the center to influence and coordinate state actions to influence to the national plan. అయితే ఈ డిస్క్రిమినేటరీ గ్రాంట్స్ అనేది ఒక స్టేట్ గవర్నమెంట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ప్లాన్స్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటే, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్టేట్ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ డిస్క్రిమినేటరీ గ్రాంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ద కాన్స్టిట్యూషన్ మే బీ సుప్రీం ఆర్ మే నాట్ బీ సుప్రీం ఈ సిచ్యుయేషన్. అదర్ గ్రాంట్స్ చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ఆల్సో ప్రొవైడ్ ఫర్ ఏ థర్డ్ టైప్ ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ బట్ ఫర్ ఏ టెంపరీ పీరియడ్. అయితే దీంట్లో మనం అదర్ గ్రాంట్స్ అనేది గ్రాంట్ ఇన్ ఎయిడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అయితే ఏ ప్రొవిజన్ వాజ్ మేడ్ ఫర్ ద గ్రాంట్ ఇన్ ఇల్యూ ఫర్ ఆఫ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ ఆన్ జూట్ అండ్ జూట్ ప్రోడక్ట్స్ టు ద స్టేట్స్ ఆఫ్ అస్సాం, Bihar, Orissa and West Bengal. These grants were to be given for a period of 10 years for the encouragement of constitution. These sums were charged by the Consolidation Fund of India. అయితే ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది ఒక స్పెషల్గా దేన్నైనా ఎంకరేజ్మెంట్ చేయడానికి ఇదైతే గ్రాంట్స్ అయితే ఇస్తుంది. అలాగే మనము జూట్ అండ్ జూట్ ప్రోడక్ట్స్ మీద ఎంకరేజ్ చేయడానికి అస్సాం, బీహార్, ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్కి అయితే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అయితే ఇచ్చారన్నమాట. అలాగే 10 yearsకి అయితే ఇదైతే ఇచ్చారు. అండ్ ఈ గ్రాంట్ అండ్ ఎయిడ్ అనేది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మనమైతే ఛార్జ్ అయితే తీసుకుంటాం అన్నమాట. ప్రొటెక్షన్ ఆఫ్ ద స్టేట్స్ ఇంట్రెస్ట్. ఫాలోయింగ్ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ద పార్లమెంట్ ఓన్లీ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. అయితే ఈ బిల్స్ ఏమున్నాయి, ఇవి ప్రెసిడెంట్ రికమెండేషన్తోనే మనము పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి జరుగుతుందన్నమాట. బిల్స్ విచ్ ఇంపోజ్ ఆర్ వేరీస్ ఎనీ ట్యాక్స్ ఆర్ డ్యూటీస్ ఇన్ విచ్ స్టేట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. అయితే బిల్స్ ఏ ఉన్నాయో, ట్యాక్సెస్ ఆర్ డ్యూటీస్ ఏ ఉన్నాయో, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాంటి టైంలోనే ఈ ప్రెసిడెంట్ రికమెండ్ చేస్తేనే ఈ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. బిల్స్ విచ్ వేరీస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అగ్రికల్చర్ ఇన్కమ్. బిల్స్ విచ్ affects the principle on which money or may be distributed to the states. Bills which imposes any surcharge on a specific taxes or duties for the purpose of center. And tax or duty in which states are interested. A tax or duty, the whole or part of net proceeds whereof are assigned to any state. A tax or duty by reference to the net proceeds whereof some are for the state being payable. And net proceeds, Article 279, the proceeds of state or a duty, the cost of collection. It is assented or certified by the Controller Auditor General. He certified it is final.
అండ్ బారోయింగ్ బై ద సెంటర్ అండ్ స్టేట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సెంటర్ బారోయింగ్ ఆర్టికల్ 292 అయితే డీల్ చేస్తుంది. అలాగే స్టేట్ అయితే చూసుకుంటే ఆర్టికల్ 293 అయితే డీల్ చేస్తుంది అనమాట. కెన్ బారో ఆన్ కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఇండియాకి ఒక బారో చేయడానికి, ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని స్టేబుల్ చేయడానికి బారో చేయాలనుకుంటే ఆ టైంలో మనము ఇండియా అనేది విత్ ఇన్ ఇండియా, ఒక ఇండియాలోనైనా బారో చేయొచ్చు, లేకపోతే అవుట్ సైడ్ ఇండియా కూడా బారో చేయొచ్చు అనమాట. ఎలా అంటే కెన్ మేక్ లోన్స్ టు ఎనీ స్టేట్ ఆర్ గివ్ గ్యారంటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోన్స్ అరైజ్డ్ బై ఎనీ స్టేట్. అలాగే ఒక గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే కెనాట్ రైజ్ ఎనీ లోన్స్ వితౌట్ సెంటర్ కన్సెంట్. అండ్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఏముందో బారో చేయడానికి ఒక సెంటర్ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కెన్ బారో ఆన్ కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ స్టేట్ వితౌట్ ఎనీ అవుట్ సైడ్ ఇండియా విత్ ఇన్ లిమిట్స్ ఫిక్స్డ్ బై ద పార్లమెంట్. అయితే మనము ఈ స్టేట్ గవర్నమెంట్ ఏది ఉందో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ మీద ఒక బారో అయితే చేయగలవు. మన ఇండియాలో అయినా సరే మన విత్ ఇన్ లిమిట్స్, ఏ లిమిట్స్ పార్లమెంట్ చెప్తుందో ఆ లిమిట్స్లోనే మనము స్టేట్ గవర్నమెంట్ బారో చేయడానికి అయితే రైట్స్ అయితే ఉన్నాయి. ఎక్సెప్షన్స్ ఆఫ్ యూనియన్ ప్రాపర్టీస్ ఫ్రమ్ టాక్సేషన్ ఆఫ్ స్టేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సెంటర్ ప్రాపర్టీ ఈజ్ ఎక్సెంప్టెడ్ ఫ్రమ్ ఆల్ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ బై ఏ స్టేట్ ఆర్ ఏ అథారిటీ విత్ ఇన్ స్టేట్ లైక్ మున్సిపాలిటీ, డిస్ట్రిక్ట్ బోర్డ్స్, పంచాయత్ అండ్ సో ఆన్, బట్ ద పార్లమెంట్ ఈస్ ఎంపవర్డ్ టు రిమూవ్ దిస్ బ్యాన్. అయితే మనకు యూనియన్ ప్రాపర్టీస్ ఏది ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏమి ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ మీద ట్యాక్సెస్ లేకుండా చేయడానికి ట్యాక్సెస్ అనేది ఎక్సెంప్టెడ్ అనమాట స్టేట్ గవర్నమెంట్లో. ఒకవేళ మున్సిపాలిటీస్, డిస్ట్రిక్ట్ బోర్డ్స్ కానీ పంచాయతీ ఏదైనా దాంట్లో మనము సెంటర్ ప్రాపర్టీస్ ఉంటే కనుక అవి నాన్ ట్యాక్సబుల్ ప్రాపర్టీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే పార్లమెంట్కి అయితే ఉందన్నమాట ఒకవేళ ఆ బ్యాన్ని రిమూవ్ చేయడానికి. ద ప్రాపర్టీ మే బీ యూజ్డ్ ఫర్ సోవర్జిన్ ఆర్ కమర్షియల్ పర్పస్. ఆ ప్రాపర్టీ సోవర్జిన్ అయితే ఉండొచ్చు లేదా కమర్షియల్ పర్పస్కి అయినా ఉండొచ్చు అనమాట. ద కోఆపరేషన్ ఆఫ్ ద కంపెనీస్ క్రియేటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ ద స్టేట్ ట్యాక్సేషన్ ఆర్ లోకల్ ట్యాక్సేషన్. అయితే ఈ కంపెనీస్ ఏవి ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ అవి అనేది ట్యాక్సెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది స్టేట్ గవర్నమెంట్కి. ఎఫెక్ట్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. ప్రెసిడెంట్ కెన్ మోడిఫై ద కాన్స్టిట్యూషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెవెన్యూ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. అయితే మామూలుగా స్టాట్యూటరీ గ్రాంట్స్ అయితే ఇస్తాం, బట్ ఆ గ్రాంట్స్ని కూడా ఒక గ్రాంట్స్ కాకుండా ఏదైనా ఫండ్స్ ఒకవేళ సెంటర్ స్టేట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే దానికి ఇక ఎమర్జెన్సీ టైంలో ప్రెసిడెంట్కి అయితే పవర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, లేకపోతే అతనికి తోచినంత ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ 50% ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ సిచ్యువేషన్లో కూడా ఒక 20 స్టేట్స్ అలాగే 80% సెంటర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఒక ఎమర్జెన్సీ, నేషనల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కెన్ ఎదర్ రిడ్యూస్ ఆర్ క్యాన్సిల్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రమ్ ద సెంటర్ టు ద స్టేట్. Such modification continue till the end of financial year in which the financial emergency ceases to operate. అయితే ఇది అనేది మనము ఎమర్జెన్సీ పీరియడ్ ఎప్పుడు ఉందో, ఎమర్జెన్సీ ఇయర్ ఏది ఉందో ఆ ఇయర్లోనే ఇదైతే జరగడం జరుగుతుందన్నమాట. ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ టు అబ్జర్వ్ ద స్పెసిఫైడ్ కెనోన్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్రాపర్టీస్ టు రిడ్యూస్ ద శాలరీస్ అండ్ అలవెన్స్ ఆఫ్ ఆల్ క్లాసెస్ ఆఫ్ పర్సన్స్ సర్వింగ్ ఇన్ ద స్టేట్. అయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏంటి అంటే మనము సెంట్రల్ గవర్నమెంట్ అనేది లా అయితే చేస్తుంది. ఒకవేళ ఆ పర్సన్స్ ఎవరున్నారు, స్టేట్ గవర్నమెంట్లో వర్కింగ్ చేసే వాళ్ళ శాలరీస్ అలాగే అలవెన్స్ ఏవి ఉన్నాయో అవి డిక్రీజ్ చేయడానికి పర్మిషన్ అయితే ఒకవేళ లా అయితే చేయడం జరుగుతుందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్. ఆల్ రిజర్వ్ ఆల్ మనీ బిల్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. అయితే ఈ స్టేట్ బిల్స్ ఏ ఉన్నాయో మనీ బిల్ అయినా సరే, ఫైనాన్షియల్ బిల్ అయినా సరే, బట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఆ బిల్స్ అనేది ప్రెసిడెంట్కి అయితే వెళ్ళడం జరుగుతాయి అన్నమాట. అతను కన్సిడరేషన్ ఒకవేళ అతను ఇంపార్టెంట్ అనుకుంటేనే ఆ బిల్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ, ఆ ట్యాక్స్ మనం కలెక్ట్ చేస్తాం కదా, ఆ ట్యాక్స్ రెవెన్యూ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తామో దీంట్లో అయితే చూసుకుందాం. ఆర్టికల్ 268 సెంటర్ లివీ చేస్తుంది, అలాగే స్టేట్ కలెక్ట్ చేస్తుంది. అండ్ అప్రోప్రియేషన్ స్టేట్ ఎలా అంటే ఇగో
ట్యాక్సెస్ చూసుకుంటే స్టాంప్ డ్యూటీస్, షేర్స్, చెక్స్, ప్రామిసరీ నోట్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ సెంట్రల్ అయితే లీవ్ చేస్తుంది, వాటి కలెక్ట్ అండ్ యూజ్ చేయడం మాత్రం స్టేట్ చేస్తుంది అనమాట. ఆర్టికల్ 268లో అయితే ఉన్నాయి. అండ్ 269 సెంటర్ లీవ్ చేస్తుంది, కలెక్షన్ సెంటర్ చేస్తుంది, అలాగే యూజ్ అనేది స్టేట్ చేసుకుంటుంది. ట్యాక్సెస్ ఆన్ ఇంటర్స్టేటెడ్ అండ్ కామర్స్ రెవెన్యూ do not from part of consolidated fund of India. ఆర్టికల్ 270 చూసుకుంటే సెంటర్ లీవ్ చేస్తుంది, కలెక్షన్ సెంటర్ చేస్తుంది, అలాగే షేర్డ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. అయితే ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఇన్ ద యూనియన్ లిస్ట్ ఎక్సెప్ట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ రిఫర్ టు ద ఆర్టికల్ 268, 269, 269A. ఆర్టికల్ 271 సెంటర్ లీవ్ చేస్తుంది, అలాగే సెంటర్ కలెక్షన్ చేస్తుంది, అలాగే అప్రోప్రియేషన్ కూడా సెంటర్ తీసుకుంటుంది. సర్చార్జ్ ఆన్ ట్యాక్సెస్ ఆర్టికల్ 269, 270 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈజ్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ దిస్ సర్చార్జ్ అని చెప్పుకోవచ్చు. కమిటీస్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అయితే ఈ కమిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సర్కారియర్ కమిషన్ 1983, పుంచి కమిషన్ 2007, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్ 1 and 2. బై స్టేట్స్ చూసుకుంటే రాజమన్నార్ కమిటీ తమిళనాడు, అదన్పూర్ సాహిబ్ రిజల్యూషన్, అకాలీదల్ ఆఫ్ పంజాబ్. ఇవనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కమిటీస్. దాని గురించి మనము మనం ఈ పాలిటీ సిలబస్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేస్తాం అనమాట. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ క్లాస్లో మనము ఇంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.